శేఖర్ అన్నా ఐ లవ్ యూ. బొమ్మలు ఉన్నాయి ఇక్కడ. అడుగుతుందా అడగదా చూద్దాం. అడగవు కదా, అదే మాట మీద ఉండు. మా ఆయన ఈరోజు హీరో లాగానే ఉండు కదా ఫ్రెండ్స్. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికి వెళ్తున్నాం శేఖర్? మహబూబ్ నగర్. అసలు ఎక్కడికి వెళ్తున్నామో నాకైతే ఐడియా లేదు. ఏముంది మహబూబ్ నగర్ లో? చెప్తా టెంపుల్ పేరు అదే జామ. మా ఆయన తీసుకెళ్తుండే కానీ టెంపుల్ పేరు గుర్తుకొస్తలేదంట ఫ్రెండ్స్. అబ్బో ఏం ఫోన్ అండి? ఓ ఇది మా ఆయన ఫోన్ అల్ట్రా S24. మస్తు కూర్చున్నాం. డోంట్ టచ్ అమ్మా, డోంట్ టచ్. పలిపోతుంది అట్లా పట్టుకోకే. మా ఆయన బర్త్డే రోజు మన్యంకొండ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అసలు ఏం ప్లాన్ లేకుండా డైరెక్ట్గా అనుకుని వెళ్తున్నాం. ఒక 100 కిలోమీటర్స్ వస్తుందని చెప్పి. సో మా చెల్లి వాళ్ళ హస్బెండ్, నేను, మా ఆయన నలుగురం వెళ్తున్నాం. స్టార్ట్ అయింది 11 o'clock ఆ టైంలో. సో ఆల్రెడీ మేము 1/2 కిలోమీటర్ వెళ్ళేసరికి మాకు ఆకలి అయింది. సో ఇలా లంచ్ చేయడానికి అయితే ఒక రెస్టారెంట్ దగ్గర అయితే ఆగినాం. మా ఆయన అనుకున్న టెంపుల్ ఒకటి, కానీ మేము వెళ్ళిన టెంపుల్ ఒకటి. లొకేషన్లో కొంచెం తేడా వచ్చి అసలు ఆ లొకేషన్ మొత్తం చేంజ్ అయిపోయింది. మేము వెళ్ళాలనుకున్న ప్లేసే అసలు. మహబూబ్ నగర్ టెంపుల్ అని తీసుకొచ్చిండు, లొకేషన్ తప్పు పెట్టుకుండు. మహబూబ్ నగర్లో ఏడు టెంపుల్ లేదు. ఇప్పుడు మణికొండకు వచ్చినాం. మన్యంకొండకు వచ్చినాం. ఎక్కడ వెళ్తున్నాం శేఖర్ ఇప్పుడు మనము? మహబూబ్ నగర్ మన్యంకొండ. మహబూబ్ నగర్. మరి స్టార్టింగ్ ఏదో అన్నాం. స్టార్టింగ్ మహబూబ్ నగర్. ఏమైంది? మహబూబ్ నగర్. సీఎం రేవంత్ రెడ్డి ఫస్ట్ గెలవంగానే ఫస్ట్ ఇక్కడికే వచ్చిన ప్లేస్ అంట ఇది మన్యంకొండ. ఈ ఘాట్ రోడ్ చూస్తుంటే నాకు అరకు గుర్తుకొచ్చింది. సేమ్ అట్లనే ఉంది. ఇంకా చెప్పాలంటే దానికంటే కూడా చాలా చిన్న ఉంది. ఎంత పెద్ద పెద్ద కొండలు. మహబూబ్ నగర్ నుంచి ఇంకొక 20 కిలోమీటర్స్ అట్లా రావాలి మన్యంకొండకి. సో పైన కొండ పైన అన్నమాట టెంపుల్ ఉండేది, వెంకటేశ్వర స్వామి. కానీ మీసాలతో వెళ్ళింది సాటర్డే రోజు. ఈ రోజు అయితే స్పెషల్ డే కూడా ఉందంట. సో చాలా అయితే రష్ ఉంది. సో పైన కనిపిస్తుంది, మనం ఆల్రెడీ వెళ్తుంటేనే కొండ పైన ఒక చిన్న తిరుపతి లాగా కూడా అంటారంట. మేము అక్కడికి వెళ్ళేసరికి టైం 5-6 అయ్యింది. సో పైకి అయితే ఏం అలో చేయలేరు. కొద్దిసేపు అయితే కిందనే వెయిట్ చేసినాం. దాని తర్వాత పైకి పంపించారు గుట్టపై. వర్షం పడడం వల్ల కిందికి దిగలేకపోయినాం అసలు. హాయ్ ఫ్రెండ్స్, మన్యంకొండకు వచ్చేసినాం. ఇప్పుడు మా ఖుషి బొమ్మలు ఉన్నాయి ఇక్కడ. అడుగుతుందా అడగదా చూద్దాం. అడగవు కదా, అదే మాట మీద ఉండు. ఓకేనా? నేను, మా చెల్లి వాళ్ళ ఆయన, మా ఆయన, మా పాప వచ్చినాం. మా ఆయన ఈరోజు హీరో లాగానే ఉండు కదా ఫ్రెండ్స్. మా చెల్లి వాళ్ళ ఆయన కూడా సేమ్ వేసుకురు. వీళ్ళిద్దరు బ్రదర్స్, మేమిద్దరం సిస్టర్స్ సేమ్ వేసుకున్నాం. నీకు నా తర్వాత ఫోనే కదా, ఇది చూడొకసారి. ఐ లవ్ యూ. ఫైనల్గా ఒక 1/2 hour 1 hour తర్వాత పైకి అయితే వదిలిర్రు. సో పైకి వెళ్ళినా మాకంటే ముందు చాలామంది నడుచుకుంటూనే వెళ్ళిర్రు అంట. కొండ పైకి చాలా దూరం అవుతుంది. సో మేమైతే వెయిట్ చేసి అయినా సరే కార్లోనే వచ్చినాం. ఇంకా నా వల్ల కాదు నడవడం కాబట్టి. సో చాలా రష్ అయితే ఉంది. పక్కనే ఒక చిన్న గుండం కూడా ఉంది.
గుండంలో పోతున్నాం కాళ్ళు కడుక్కోనికే. శేఖర్ రావే, ఇద్దరం కలిసి కడుక్కుందాం కాళ్ళు. రాను రా మెల్లగా ఖుషి. అన్నాడు నాడు మంకీ మంకీ. స్నానాలు చేసే వాళ్ళు కూడా ఇక్కడ స్నానాలు చేస్తున్నారు. ఇక్కడ గుండ్లు కూడా తీసుకుంటారంట, సేమ్ మన తిరుపతిలో తీసుకున్నట్టు. సో మేమైతే ఏం స్నానాలు ఏం చేయలేం, జస్ట్ కాళ్ళు కడుక్కొని అయితే వెళ్ళినాం. చాలా అంటే చాలా పెద్ద ఉంది టెంపుల్. కొండలు, వర్షం పడ్డది కాబట్టి నడుస్తుంటే ఇట్లా జారిపోతుంది. కోతులు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి ఇక్కడ, చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడికి వెళ్ళినప్పుడు. అది కూడా టెంపుల్ లోపలికి ఎంట్రీ ఇది. సో ఆల్రెడీ చాలా మంది ముందు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మేము ఈవినింగ్ వెళ్ళినాం కాబట్టి ఇంకా అప్పుడు కొంచెం రష్ తగ్గిందంట. వర్షం పడ్డది కాబట్టి ఎంత ఇబ్బంది అవుతుందో నడవడానికి అయితే. అందులోనూ మా ఖుషి అస్సలు నడుస్తలేదు, ఎత్తుకోమని ఏడుస్తుంది. వచ్చింది చూడు మంకీ. మెల్లగానే ఎక్కువ నేను సరేనా. అమ్మా కొండ పైన 2 గుండ్రు రాళ్ళ మధ్యలో వెలిసిండంట ఇక్కడ దేవుడు. సో పైన కూడా చిన్న శివలింగం కూడా ఉందంట. సో దానికోసం ఎంట్రీ అయితే ఇటు సైడ్ అనమాట శివాలయంకి. సో అక్కడికి కూడా వెళ్తున్నాం మేము. లొకేషన్ అయితే ఎంత బాగుందో, మస్తు చాలా బాగా అనిపించింది. అందులోనూ వర్షం పడ్డది కదా, చూడడానికి బాగుంది. కానీ ఇంకా ఫోటోషూట్ అలాంటిది ఏమైనా చేసుకోవాలంటే అస్సలు కాలేదు. ఇక్కడ ఏడ నిలబడ్డా నడుస్తున్నా కానీ ఇట్లా జాగ్రత్తనే ఉంది వర్షం పడడం వల్ల. లోపల కెమెరా అలో లేదు. సో లేదంటే మీకు చూపిస్తుండే శివలింగంని. కొండ పైన మొత్తం పైన వెలిసింది శివలింగము, రాయి పైన. చాలా బాగుండే. ఎక్కడం ఎట్లయిందో కానీ దిగడం మాత్రము మస్తు ఇబ్బంది అవుతుంది. ఇట్లా జారిపోతున్నాం, ఒకరినొకరు పట్టుకున్నా కానీ పడిపోతున్నాము. కొద్దిసేపు కూడా ఎక్కడ కూర్చోడానికి లేదు. ఇక్కడ ఒక్కటే దగ్గర కొద్దిసేపు అయితే మేము కూర్చున్నాము. లొకేషన్ మాత్రం మస్తు అనిపించింది కానీ డేంజర్గా కూడా ఉంది. మస్తు అలసిపోయింది. రావే ఏ రా దా మెల్లి మెల్లిగా రా. బాగుంది టెంపుల్ అయితే, చాలా బాగుంది. మెయిన్ పేషెన్స్ ఉండాలి ఇన్ని మెట్లు ఎక్కడానికి. సక్సెస్ఫుల్ గా మన్యంకొండ దర్శనం అయిపోయింది. ఎట్లుంది శ్రావణి, ఎట్లుంది శేఖర్? ఒక దగ్గర కానీ ఇంకో దగ్గర తీసుకొచ్చింది కానీ ఫైనల్ గా బాగుంది, చాలా బాగుంది. ఖుషి, మా ఖుషి అయితే అసలు అన్నం తినలేదు. ఆమెకి బాగా టైర్డ్ అయిపోయి ఏడుస్తుంది అనమాట. యాక్చువల్గా మేము అనుకున్నది సోమశిల టెంపుల్. సో ఈ టెంపుల్కి మాత్రం ఖచ్చితంగా వెళ్తాం. ఇయర్లో మొత్తంలో 3 months మాత్రమే దేవుడు టెంపుల్ ఉంటుందంట. మిగిలిన నెలలు మొత్తము వాటర్లో మునిగిపోయి ఉంటుందంట. సో ఇప్పుడు నెక్స్ట్ మా పిల్లలు వచ్చిన తర్వాత అక్కడికైతే వెళ్దాం అనుకుంటున్నాం. ఎక్కడి వరకు వెళ్తామో, ఎట్లా వెళ్ళమో అనేది తెలియదు. సో వెళ్తే ఖచ్చితంగా మీ అందరికీ బ్లాగ్ చేసి చూపిస్తా. ఆడ తీసుకుందాం ముంగట.
ఏం కావాలి? ఇంట్లో మొత్తం సంచు నిండు ఉన్నాయి. కింద పడతాడా పడేసి బొమ్మ అడగనన్నా ఉంటుందా పప్పన్? దాంట్లో కూడా ఇస్తుంది కదా. అవునా బిడ్డ? జోబిలమ్మ కన్నమ్మ. ఇప్పుడు అరటి పండ్లు కావాలి. సరే ఫైనల్ గా బ్లాగ్ ఎండ్ అయినట్టే. ఎండ్ అయినట్టే చెప్పు. సరే చెప్పు. ముందటది వీడియో బాగుంటది. ఫ్రెండ్ నీ పొందట మా ఆయన ఫోన్ వచ్చింది. అసలు దీంతోనే వీడియోలు తీస్తూనే ఉండు. ఫైనల్ గా చెప్పు. హౌ వాస్ ద డే? ఇవాళ నా బర్త్డే సందర్భంగా మన్యంకొండకు వచ్చినాము, తిరిగినాము, వెళ్తున్నాం, బయలుదేరుతున్నాం. హ్యాపీయా? అంత నీకు హ్యాపీయా? నువ్వు చెప్పు. నాకు హ్యాపీగా నన్ను శేఖర్ నన్నాను. ఏమన్నాను? ఇప్పటిదాకా నీ బిడ్డే నన్ను చూడాలి వెళ్తున్నా. అట్లా నన్నాను. అయ్యో నిరార దీక్ష చేసినట్టు చూస్తున్నావు. అన్శేఖర్ అన్నావా? అన్శేఖర్ అన్నావా? టెంపుల్ నుంచి మేము ఇంటికి వచ్చేసరికి నైట్ 9-10 అయిపోయింది. ఆ టైంకి ఫుల్ వర్షం పడుతుంది. వర్షంలో కూడా శేఖర్ కోసం లక్ష్మణ్ కేక్ తీసుకొచ్చిండు కట్ చేయించడానికి. మోస్ట్లీ మేము ఎప్పుడైనా సరే బర్త్డేస్కి ఇట్లా తొందరగా ఇంటికి ఏం రాము, ఒక 2-3 డేస్ టైం స్పెండ్ చేసి ఇంటికి వస్తాము. సో అందుకే ఇంటి దగ్గరికి ఎవరైనా కేక్ తీసుకొని వస్తా అన్నా కానీ మేము అవైలబుల్గా ఉండమన్నమాట. సో ఈసారి లక్ష్మణ్ అయితే మాకు ఈవినింగ్ నుంచి కాల్ చేస్తే ఇంకా నైట్ 10 o'clock వరకు వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని వచ్చి ఇట్లా కేక్ కటింగ్ అయితే చేసిండు. సో థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్. ఫైనల్గా నేను ఆల్రెడీ మార్నింగే ఇచ్చిన ఇది, సో మళ్ళీ ఇస్తున్నా సామ్సంగ్ గెలాక్సీ 24 అల్ట్రా. సో ఈ వీడియో చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో పెడతా, ఇంకా టైటిల్ ఇక్కడ చూపిస్తున్నాను కదా. సో వెళ్ళి చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. సో నాకు ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంక ఇప్పటి నుంచి వీడియోస్ అయితే తొందరగా వస్తుంటాయి. September 6th పిల్లలు వినాయక చవితికి హాలిడేస్కి అయితే ఇంటికి వస్తారు. సో అప్పటి నుంచి ఇంకా ఫుల్ రచ్చనే. సో డోంట్ మిస్ ఇట్. బాయ్ బాయ్.